కాస్టింగ్ కౌచ్ ఇష్యూ చూస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది ఎక్కువ. ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో ఈ విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చిన తీరు చూస్తే ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్తుంటే మరి 5 ఏళ్ళు ఏం చేసావు అని అడగగానే పేరెంట్స్ అన్నారు, మీరు కలిసి 10 ఏళ్ళు ఉన్నారు, ఒక్కసారి నేను కొట్టాడు. అక్కడ అబ్యూస్ జరిగిందని మీరు భావిస్తున్నారా? ప్రైమా ఫేసీ ఫ్రమ్ వాట్ యూ హియర్. ఆ అమ్మాయికి 5 ఏళ్ళ క్రితం జరిగినా 15 ఏళ్ళ క్రితం జరిగినా ఒకవేళ ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే, మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన షాకింగ్ విషయాలలో జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు అందరూ కూడా ఏదో స్టేజ్లో వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలో తెలియక లైంగికంగా అదుపులోకి పెట్టుకునే ప్రయత్నం చేశారు. నేను 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 అని తిరుగుతాను కదా, నా ఇష్టం, నేను ఏం చేస్తాను, ఎంతమంది అమ్మాయిలతోనో తిరుగుతాను, ఎవరికైనా డివోర్సెస్ ఇస్తాను, ఎవరితో అన్నా చేస్తాను. హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఈ గత 2-3 నెలల్లో చూస్తే ఇన్ఫ్యాక్ట్ బహుశా ఇంతకంటే ఎక్కువే సోషల్ మీడియా అంతా కూడా, డిజిటల్ మీడియా అంతా కూడా, ఇన్ఫ్యాక్ట్ ఆల్ మీడియా మహిళలకు సంబంధించిన చాలా ఎపిసోడ్స్ మాట్లాడుతున్నారు. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది, అక్కడ 3వ అమ్మాయి పాత్ర ఉండడం, అలాగే ఆ తర్వాత కోల్కతా ఇన్సిడెంట్ అందరినీ పూర్తిగా కుదిపేసింది. అండ్ ఇవన్నీ జరిగిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన అప్పటి రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. వీటి నుంచి తేరుకోక ముందే మనకి తాజాగా జానీ మాస్టర్ వివాదం ఏం జరుగుతోంది, అసలు హెరాస్మెంట్కి నార్మ్స్ ఉంటాయా, బౌండరీస్ ఉంటాయా, అబ్యూస్కి మనం ఇచ్చే నిర్వచనం ఏంటి, దానికి పరిష్కారాలు ఏమిటి, ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి మహిళలపై, ఇందులో ఆడపిల్లల తప్పులు ఎంతవరకు ఉంటున్నాయి అండ్ వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చు, బహుశా ఒక ఆలోచనగా ఇవాళ ఈ క్యాండిడ్ కాన్వర్జేషన్. మనతో పాటు అందరికీ సుపరిచిత రచయిత, విశ్లేషకులు అండ్ ఫిలాసఫర్ రాజు రవితేజ్ గారు ఉన్నారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ బ్యాక్ హ్యావింగ్ దిస్ కాన్వర్జేషన్. రవితేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్కారం. థ్యాంక్ యూ. సో ఈ డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ మీరు చూసుంటారు. ఒక మర్కీ ఫీలింగ్ వచ్చేసింది, అంటే మొత్తం అంతా కూడా వాతావరణం మారిపోతుందనే ఫీలింగ్. మీ రెస్పాన్స్ ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈ మర్కీ ఫీలింగ్ అనేది రియల్ ఫీలింగ్ ఇది, అండ్ ఇంకా ఇది దిగజారుతుంది అని నా ఇమ్మీడియట్ రియాక్షన్. దిస్ ఇస్ గోయింగ్ టు డిటీరియోరేట్ ఈవెన్ మోర్. ఇంకా దిగజారుతుంది. దాని తర్వాత ఎక్కడైతే సొల్యూషన్ రావాలో, ఎక్కడైతే మార్పులు రావాలో అది వస్తుంది అని నాకు నమ్మకం ఉంది. కానీ ఆ వచ్చే ముందు ఇట్ విల్ డిటీరియోరేట్ మోర్. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ వైరస్ అండి. వైరస్ మన బాడీలో ఉన్నంత వరకు ఏదో విధంగా అది బయటకు వస్తూ ఉంటుంది. రైట్. ఎక్కడో అన్ఫార్చునేట్గా సమ్ గర్ల్ విల్ బీ సాక్రిఫైస్డ్ ఫర్ దట్. ఆ వైరస్ ఈజ్ ద మెయిన్ థింగ్. అది సమాజంలో ఉన్నంత వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వస్తూనే ఉంటాయి. మనం ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్స్, నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తక్కువగా మనం కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి, కానీ అవి బయటికి రావట్లేదు. రైట్. సో దట్ ఈస్ ఇట్ విల్ డిటీరియోరేట్ ఈవెన్ మోర్ అని నా వ్యూ. చాలా అన్ఫార్చునేట్లీ ఏంటంటే, అండ్ సర్ప్రైజింగ్లీ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతం, మన ఆదివాసీ తండాలో బోళ్ళు జరుగుతున్నాయి, ఇలాంటివి వింటూ ఉంటాం. ఇవన్నీ మనం చెప్పే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యూచరిస్టిక్ సమాజం అని చెప్పుకునే ఒక చిత్ర పరిశ్రమ కావచ్చు, ఒక మెడికల్ ఫ్రెటర్నిటీలో మనం చూసాం కోల్కతా ఇన్సిడెంట్లో యంగ్ మెడికో, అలాగే మిగతా ఇన్సిడెంట్లు కూడా దాదాపుగా దీని చుట్టుపక్కలే ఉన్నాయి. అంటే వోకల్గా మాట్లాడచ్చు, ఒక అమ్మాయి వెళ్ళి బయటికి చెప్తుంది అనే పరిస్థితుల్లో కూడా ఒక పురుషుడు తన్ని అబ్యూస్ చేస్తున్నాడో, లేకపోతే హింస పెడుతున్నాడో, లేకపోతే రేప్ చేస్తున్నాడంటే ఏంటి అర్థం అండి? మెయిన్ థింగ్ అండి, స్త్రీ అంటే రెస్పెక్ట్ లేదు. అండ్ లుకింగ్ డౌన్ అపాన్ ఎ ఉమెన్ యాజ్ నథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ ఎక్స్ప్లాయిట్ అన్నమాట. సో జనరల్గా మనకు మన ఏన్షియంట్ విజ్డమ్లో ఉన్నదే కదా, 3 గుణాలు ఉంటాయి మనకి: సత్వము, రాజసం, తమసం. ఏమంటారంటే జనరల్గా ప్రతి మనిషిలో ఒకటి డామినేట్ చేస్తుంది. కొందరికి సత్వగుణం ఉంటుంది, కొందరికి రాజసిక్ అంటాం మనం, కొందరికి తమో గుణం ఉంటుంది. రైట్. సో ఇఫ్ యు సీ, సత్వం అంటే లూమినాసిటీ, నాలెడ్జ్, పాజిటివ్ నేచర్, చీర్ఫుల్గా ఉండడం, ఎప్పుడు లీనింగ్ టువర్డ్స్ పాజిటివ్ థింగ్స్, హోప్, ఆస్పిరేషన్, స్ట్రెంగ్త్, కరేజ్,
ఇది సత్వం. అండ్ నాలెడ్జ్ కూడా, దట్స్ లూమినాసిటీ, వెలుగు. రాజసం ఈజ్ కమాండింగ్, లీడింగ్, గ్యాదరింగ్ పీపుల్, టేకింగ్ దెమ్ ఆన్ అ బిగ్ ఎక్స్పెడిషన్ ఆర్ బిగ్ ప్రాజెక్ట్. అవును. దట్స్ లీడర్షిప్ క్వాలిటీస్. అండ్ తమసం అంటే నెగటివ్ ఫీలింగ్స్, లేజినెస్, సోమరితనం, ఎప్పుడు పెసిమిస్టిక్గా ఆలోచించడం, అండ్ హేట్రెడ్, యాంగర్, జెలసీ, ఇవన్నీ తమసం. అవును. దిస్ యాక్చువల్లీ సింబలైజెస్ డెత్. తమస్ అంటే డెత్ కూడా, డార్క్నెస్, డెత్. సో లూమినాసిటీ ఆన్ వన్ సైడ్, డార్క్నెస్ ఆన్ ది అదర్ సైడ్, మధ్యలో రాజసం. ఒక క్వాలిటీ ఎప్పుడు డామినేట్ చేస్తుంది అని మనకి మన ఓన్ ఫిలాసఫీ చెప్తుంది. కానీ స్త్రీలో అన్నీ ఈక్వల్గా ఉంటాయి. సా అంటే సత్వము, తా అంటే తమసము, రా అంటే రాజసం. దాంట్లో నుంచి వచ్చింది స్త్రీ. సో మనం ఏ సమాజం అయితే స్త్రీని గౌరవించదో ఆ సమాజం నాశనం అవుతుంది. స్త్రీని గౌరవించకుంటే, స్త్రీకి ఉన్నంత శక్తి పురుషునికి ఉండదు. సహన శక్తి కానీ ఆర్ ఫైట్ చేసే శక్తి కానీ ఉండదు. కానీ స్త్రీ బయటికి మాత్రం వీక్గా కనిపిస్తుంది. అవును. కానీ యాక్చువల్గా స్త్రీ లేకుంటే సృష్టి లేదు. అవును. పురుషుడు కాదు సృష్టికి మూలం, స్త్రీ. ఇట్స్ అ ఫీమేల్. ఆల్ గాడ్ ఎనర్జీ ఈజ్ డిపిక్టెడ్ యాజ్ ఫీమేల్ ఓన్లీ. దానికి కారణం ఉంది. బికాజ్ ఫీమేల్ ఈజ్ ద రూట్ ప్రిన్సిపల్, లివింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్. సో ఏ సమాజం అయితే స్త్రీని గౌరవించదో ఆ సమాజం ఏ వీక్ పర్సన్ని గౌరవించదు. సో వెన్ యూ ఎక్స్ప్లాయిట్ ఎ ఉమన్ ఆర్ స్త్రీల మీద అత్యాచారం చేసే సమాజం ఎంతో వేరే మంది మీద కూడా చేస్తుంది, వేరే వర్గాల మీద కూడా చేస్తుంది. ఎవరు వీక్ అయితే వాళ్ళ మీద. సో దీని ఇండికేషన్ ఏంటంటే పవర్లో ఉన్న వాళ్ళు పవర్లో లేని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం. కరెక్ట్. స్త్రీకి పవర్ తీసేస్తారు, స్త్రీకి పవర్ ఇవ్వరు. ఈజీ టు ఎక్స్ప్లాయిట్ అని. యా. ఇప్పుడు చాలా విజిబుల్ ఇండస్ట్రీయే తీసుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ. అందులో ఒక పర్టికులర్ ఉమెన్ చాలా ఫేమస్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మంచి యాక్టింగ్ చేసి అందరి మెప్పు పొంది అందరిని ఎంటర్టైన్ చేసి ఆర్టిస్టిక్గా చేస్తే సడన్గా ఆమెకు ఆఫర్స్ తగ్గిపోతాయి, ఆమెను ప్రోత్సహించరు. ఏ స్త్రీ అయితే కొంచెం కాలు ఇక్కడ కొంచెం చెయ్యి అక్కడ చూపించి 5 minutes కొరకు వచ్చి టిటిలేట్ చేసి వెళ్ళిపోతుందో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తారు. ఈజ్ ఇట్ ఎంటైర్లీ ట్రూ? అంటే మనకి నటనాపరమైన, బికాజ్ వీ టాక్ అబౌట్ మహానటి సావిత్రి గారు ఉన్నారు, అలాగా ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నారు విమెన్ సెంట్రిక్గా. టేక్ ఎగ్జాంపుల్స్. యు ఆర్ రెఫరింగ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద 50s and 60s and even 70s. అంటే అప్పుడు పరిస్థితులు బెటర్గా ఉండేవి అనుకోవాలి మరి. ఎస్, అప్పుడు ఎథిక్స్ బెటర్గా ఉండేవి. అప్పుడు మెన్ విమెన్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు. కథలో ఒక పాత్ర ఉండేది. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తారు విమెన్, కథలోకి వెళ్ళిపోతారు. అసలు కథలే లేవు మన ఎంటర్టైన్మెంట్లో. రైట్. హీరో ఫేస్, స్లో మోషన్, అవే. దేర్ ఈజ్ నో రియల్ స్టోరీ. అందులో ఒక ఎలిమెంటల్ కాన్ఫ్లిక్ట్, ఓవర్కమింగ్ ఆర్ హీరోస్ ఆర్క్ మారడం అట్లా ఏముండదు. దేర్ ఈజ్ నో సచ్ థింగ్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ అ బిగ్ బిజినెస్. అందులో విమెన్కి ఒక నీచమైన స్థానం ఇచ్చేస్తున్నాము. సో ఇందుకొరకు దిస్ ఈజ్ అన్ ఇండికేషన్, ఇట్స్ ఎ సైన్. ఇప్పుడు ఒక 16-17-year-old బాయ్ ఆ సినిమాలు చూసి విమెన్ని ఆ విధంగా ట్రీట్ చేస్తున్నాడు. సో మధుబాల కానీ, మీనా కుమారి కానీ, సావిత్రి కానీ వాళ్ళు ఎప్పుడైనా ఐటమ్ సాంగ్స్ చేశారా అని మనం ఆలోచిస్తే చాలా తక్కువ. స్పెషల్ సాంగ్స్ అని 1-6 కనిపించవచ్చు, కానీ ఈ కల్చర్ లేదు ఆ రోజుల్లో. టిటిలేషన్, ఉమెన్ షోన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. అది చాలా తక్కువ. సో సమాజం దిగజారుతున్న కొద్దీ ఈ స్త్రీని ఎక్స్ప్లాయిట్ చేయడం ఇంక్రీజ్ అయిపోతుంది. ఎక్కడో మనం ఐ ఫీల్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ యాజ్ అ సొసైటీ అండి, బిట్వీన్ ఒక ఉమెన్ రైట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, ఇంక్లూడింగ్ హర్ సెక్షువల్ రైట్స్, దట్ షీ హ్యాస్ అ రైట్ టు బీ బోల్డ్, బ్యూటిఫుల్, తన ఇష్టం ఉంటే ఎక్స్పోజ్ చేసుకుంటుంది, దాందే ఉంది అని ఒకవైపు. ఇంకోవైపు అలా చేసినందుకు అలా పురుషులే చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆపరేషన్ అండ్ అక్కడ మహిళను తొక్కేసే ఒక టెండెన్సీ వస్తుంది అని. సో ఈ రెండిట్లో మనం యాక్చువల్గా లిబరేషన్ ఏమిటి, ఎంపవర్మెంట్ ఏంటంటే ఎలా వెతుక్కోవాలి?
స్త్రీ పురుషులు, మ్యాన్ ఉమెన్, దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అండి. లైక్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ షాడో. ఆబ్జెక్ట్ లేకుంటే షాడో ఉండదు, షాడో ఉందంటే ఆబ్జెక్ట్ ఉందని అర్థం. సో మనం ఒకరిని మైనస్ చేసి ఇంకొకరినే మనం ఎక్స్క్లూజివ్గా పెట్టలేము. మ్యాన్ ఉమెన్ టుగెదర్ మస్ట్ లెర్న్ టు కోఎగ్జిస్ట్. కరెక్ట్. అంతేకాని ఎక్స్క్లూజివ్గా నేను ఒకరికే రైట్స్ ఇస్తాను, ఇంకొకరికి ఏం రైట్స్ ఇవ్వను, అది కూడా తప్పే. ఎవరికి చేసినా అని తప్పే అది. సో మనం సింగులారిటీ ఆర్ సింగులర్ వేగా ఆలోచించడం తప్పు. వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ యాజ్ అ డువలిస్టిక్. ఇప్పుడు తాజాగా మీరు కాస్టింగ్ కౌచ్ ఇష్యూ చూస్తున్నారు. ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చిన మహిళ 24 క్రాఫ్ట్స్లో ఏదైనా సరే ఒక పురుషుడి ఆధిపత్యంలో నలిగిపోయి ఎక్కడో అక్కడ లైంగికంగా వేధించబడుతోంది. బై అండ్ లార్జ్ ఒక మహిళకి పని చేసుకునే పరిస్థితులు కూడా అంత సహేతుకంగా లేవని చెప్పి హేమా కమిటీ రిపోర్ట్ కూడా చెప్పింది ఇన్ ద మలయాళం ఇండస్ట్రీ. మనకు కూడా ఒక కమిటీ నివేదిక వచ్చింది, అది బయట పెట్టలేదు ఫర్ సమ్ రీజన్. అంటే దాన్ని ఎంత అల్పంగా తీసి పక్కన పడేశారంటే ఇట్ షోస్ దేర్ కమిట్మెంట్ టు ద హోల్ వాట్ ఎవర్. అంటే ఎంత తక్కువ కమిట్మెంట్ ఉంది వాళ్ళకి లేకపోవడం అనేది బయటపడుతుంది క్లియర్లీ. లేకపోతే ఒక కమిటీ వేసి నివేదిక వచ్చినప్పుడు అది బయట పెట్టి దీని ఫైండింగ్స్ ఇది, మనం దీనికో ఇలా చేయబోతున్నాం అని చెప్పే బాధ్యత ఉంటుంది కదా ఎవరిపైన. హూస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ఇట్ అండ్ వై డూ యూ ఫీల్ ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఫోకస్ ఎక్కువ ఉందని? ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది ఎక్కువ. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జనరల్గా బ్యూటిఫుల్ లుకింగ్ పీపుల్ జనరల్గా వెళ్తారు, మ్యాన్ ఉమెన్ ఇద్దరు. సో అక్కడ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ వెరీ గుడ్ లుకింగ్ విమెన్ గోయింగ్ దేర్. అవును. అండ్ గుడ్ లుకింగ్ ఉమెన్ని చూడగానే మ్యాన్కి ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. హస్బెండ్ అయినా కానీ, బాయ్ ఫ్రెండ్ అయినా కానీ, ఫ్రెండ్ అయినా కానీ, కొలీగ్ అయినా కానీ, ఒక ఉమెన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ వస్తుంటే వీక్ పర్సన్ సహించలేడు, వీక్ మ్యాన్ సహించలేడు. యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ టు యాక్సెప్ట్ దట్ a woman could be better than you. If the woman is unfortunately better than the man, then the man will do his best to put her down. If the man is weak. బట్ బై అండ్ లార్జ్ అలాగే కనిపిస్తుంది. వీక్ పీపులే కదా పవర్ కోరుకుంటారు. అవును. స్ట్రెంగ్త్కి పవర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. పీపుల్ డోంట్ బౌ డౌన్ టు పవర్. పవర్తో లొంగ తీసుకుంటారు అందరూ, కానీ నిజమైన స్ట్రెంగ్త్కి పీపుల్ సహజంగా లొంగిపోతారు. కరెక్ట్. So it is like the difference between a candlelight and the sun. Sun is goodness of character andi. If you are kind, compassionate, courageous, truthful, honest, virtuous, then you are like the sun. If you have lot of money, if you have many bodyguards around you, నీకు చాలా మంది తెలుసు ఆర్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, పొలిటికల్ పవర్ ఉంది అంటే ఇట్స్ లైక్ క్యాండిల్ లైట్. సో సన్కి క్యాండిల్ లైట్ మధ్యలో ఎవరిని రెస్పెక్ట్ చేస్తామో, ఎవరికి మన యాక్సెప్టెన్స్ ఎవరికి ఇస్తామని ఆలోచిస్తే ఇట్స్ క్వైట్ ఈజీ. అంతే. వీ డోంట్ లైక్ పీపుల్ హూ ఆర్ పవర్ఫుల్, వీ ఫియర్ దెమ్. వాళ్ళంటే భయపడతాం మనం, ఏదైనా చేసేస్తారేమో మనల్ని అని. సో పవర్ఫుల్ మంచి వ్యక్తులని ఇష్టపడతాం. రైట్. సో మంచితనం అనేదే ముందుగా ఉండాలి. ఇప్పుడు పవర్ఫుల్ పీపుల్లో మంచితనం తక్కువగా ఉంటుంది, వాళ్ళలో పవర్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. నేను తిట్టడం కానీ, నీ కెరియర్ ఛాన్సెస్ని నాశనం చేయడం కానీ, పైకి రానివ్వకుండా చూడడం కానీ, ఇది పవర్ ఓరియంటెడ్ పీపుల్ చేస్తారు. దే ఆర్ నాట్ గుడ్ పీపుల్, బట్ దే ఆర్ ఇన్ పవర్. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ పొలిటికల్ పవర్ అలోన్. ఏదో ఒక వాట్ ఎవర్ పవర్ఫుల్ పొజిషన్. సో సమాజంలో పవర్ఫుల్ పీపుల్కి మనం ప్రామాణ్యత ఇస్తామా, మంచి వాళ్ళకి ప్రామాణ్యత ఇస్తామా, అది మనం ఆలోచించుకోవాలి. ఎక్కడైతే సమాజంలో మంచి వ్యక్తులకి ఉన్నత పొజిషన్స్ వస్తాయో ఆ సమాజం న్యాచురల్గా బాగుంటుంది. ఎందుకంటే టాప్ పొజిషన్స్లో మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ మంచి చెడు కాదు, నీకు ఎంత పవర్ ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎంత పలుపడి ఉంది, అది చూస్తే దెన్ జనరల్గా కరప్షనే ఉంటుంది. మరి ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో ఈ విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చిన తీరు చూస్తే 16 ఏళ్లకి తనపై అంటే పాక్సో యాక్ట్కి కూడా క్వాలిఫై అవుతుంది. అది ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్ కింద కూడా క్వాలిఫై అయ్యేలాగా ఒక తనకంటే సుపీరియర్ పొజిషన్లో ఉండే, ఒక బాస్ పొజిషన్లో ఉండే ఒక వ్యక్తి తనని అత్యాచారం చేశాడు తనపై. అలాగే ఆ తర్వాత కూడా చాలా రోజుల పాటు, ఏళ్ల పాటు
తనపై అబ్యూస్ కొనసాగిందని చెప్పి, అది భరించలేని పరిస్థితికి వెళ్ళిందని చెప్పి, సరే రకరకాల యాంగిల్స్, ఏమైనా పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని ఒకవైపు, కన్వర్ట్ అవ్వమని బలవంతం చేశాడని ఇంకోవైపు, వీటితో పాటు ఏమైనా అవకాశాలు రాకుండా ఆపేస్తానని బెదిరించాడని. కానీ ఆ మధ్యలో ఆ 16 ఏళ్ల టైంలో జరిగిన సంఘటనకి ఇప్పటికీ మధ్యలో ఉండే ఈ టైం పీరియడ్లో వాళ్ళిద్దరూ కలిసి ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగానే ట్రావెల్ చేశారనడానికి చాలా సంకేతాలు వస్తున్నాయి. బట్ ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయి ఒక్కసారిగా నోరు విప్పి మాట్లాడడం అన్నది చాలామంది ఎలా పరిగణిస్తున్నారంటే, మధ్యలో అంతకాలం బాగున్నప్పుడు తనకి అప్పుడు నేరం జరిగిందనేసి ఈ 5 ఏళ్లలో బాగుందని చెప్పి ఎలా మనం అప్పుడు నేరం జరిగిందని పరిగణిస్తాం అని ఒకటి, ఈ 5 ఏళ్లలో తన కన్సెంట్తోనే అంతా జరిగిందని ఒకటి. మీ అనాలిసిస్ ఏంటి రవితేజ్ గారు? పర్టికులర్ కేస్ మనం దాన్ని మెరిట్స్ పైనే చూడాలి. కానీ జనరల్గా సపోజ్ నేను ఒక 5 years బ్యాక్ మీ దగ్గర 10 lakhs మనీ తీసుకున్నాను అనుకోండి, ఓకే, అది నేను రిటర్న్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు మీరు దాన్ని క్లెయిమ్ చేయవచ్చా? 5 years అయిపోయింది అని వదిలేయవచ్చా? ద క్వశ్చన్. ఇఫ్ ఐ బ్రీచ్ మై అండర్స్టాండింగ్ విత్ యూ, దెన్ ఇట్స్ ఎ tort, or at least it's a felony or a crime or breaking of our understanding. సో ఎప్పుడైనా నేను దాన్ని క్లెయిమ్ చేయొచ్చు, చేయకూడదు అని ఎట్లా ఉంటుంది? అది కరెక్టే. అది అక్కడ మీకు 10 లక్షలు అంటే మీరు అంటున్నది ఆ మధ్యకాలంలో బాగుంటే కూడా, అంటే ఎస్పెషలీ మంచి టర్మ్స్లో ఉంటే యూ కెన్ స్టిల్ క్లెయిమ్ అని అనొచ్చు. కానీ ఆ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తర్వాత, అది కూడా సంథింగ్ ఆఫ్ దిస్ సెన్సిటివ్ నేచర్, అతనితో రిలేషన్షిప్లో కొనసాగించడం అన్నది అదొక ఆల్మోస్ట్ అబ్యూస్కి విరుద్ధం కదా. అబ్యూజివ్ రిలేషన్షిప్ అయితే తను అప్పుడే బయటకు వచ్చేసేది ఏదో టైంలో. ఇంత భరిస్తూ ఉండాల్సిన అవసరం ఏంటి అని చాలామంది వాదిస్తున్నారు. బట్ టిపికలీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్క్ యూ ఇస్, ఇలాంటి అబ్యూజివ్ సినారియోస్లో వాట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ అవుట్కమ్? భయం వస్తుందండి. ఇప్పుడు అబ్యూజివ్ రిలేషన్షిప్స్లో కంట్రోల్ చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుందండి. ఇప్పుడు మ్యాన్ అబ్యూస్ చేస్తున్నాడు అనుకోండి ఉమెన్ని, ఆర్ ఉమెన్ కూడా అబ్యూస్ చేయొచ్చు మ్యాన్ని, అట్లా రివర్స్గా కూడా జరగచ్చు. అవును. సో ఎవరిని అబ్యూస్ చేసినా అని అబ్యూజర్ హ్యాస్ కంట్రోల్ అండి. ఇఫ్ ఐఎమ్ ది అబ్యూజర్, నా చేతుల్లో నేను కంట్రోల్ పెట్టుకుంటాను. ఆ కంట్రోల్ ఉంటే సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ సీక్రెట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఉంటుంది. అవన్నీ నేను కంట్రోల్ చేస్తుంటే ఎవరి మీదైతే నేను అది ప్రయోగిస్తున్నానో వాళ్ళకి భయం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా వచ్చి బయట ఇట్లా మాట్లాడితే ఏదో ఒకరు దానికి అగెయిన్స్ట్గా చెప్తారు, నా పరువు పోతుంది, నాకు ఇంక మళ్ళీ ఏ రిలేషన్షిప్స్ ఉండలేవు, నా కెరియర్ పోతుంది అనే ఒక భయం ఉంటుంది కదా. ఆ భయాన్ని ఎదుర్కొని సమాజంలో సపోర్ట్ లేకున్నా కానీ, ఫ్యామిలీలో సపోర్ట్ లేకున్నా కానీ బయటికి వచ్చి మాట్లాడడం చాలా కష్టం. సో మనం అది అర్థం చేసుకోవాలి, దట్ మెనీ అబ్యూస్డ్ పీపుల్ విల్ నాట్ కమ్ అవుట్ అండ్ స్పీకప్. ఎందుకంటే ఎందుకులే, ఇప్పుడు మనం ఎన్నోసార్లు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, ఎవరైనా మన మీద ఏదైనా మోసం చేస్తే, మన మీద తప్పు చేస్తే పోలీస్ దగ్గరికి వెళ్ళము. ఎందుకంటే అదొక పెద్ద హెడేక్. ఆల్రెడీ ఈ హెడేక్లో ఉన్నాము, పోలీస్ దగ్గరికి వెళ్తే ఇంకో పెద్ద ప్రాబ్లం వస్తుంది అనే ఒక పీపుల్కి ఎక్కువ నమ్మకం ఉండదండి. దట్ చాలా తక్కువ మంది వెళ్ళి రిపోర్ట్ చేస్తారు క్రైమ్. అంటే ఒక సినిసిజము, ఒక భయము, మిస్ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మీద. మనం ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్తుంటే, మరి 5 ఏళ్ళు ఏం చేసావు అని అడగగానే ఆమె ఆ స్పిరిట్ అంతా చంపేసినట్టు అయిపోతుంది. ఆమె ఫైటింగ్ స్పిరిట్ చచ్చిపోతుంది, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏంటి అని. సో మనం నిజం తెలుసుకునే లోపల ఆమె ఎన్నిసార్లు చేస్తుందో అంతే కదా. సో ఈ భయం ఉంటుందండి ఎవరికైనా బయటికి రావాలి అంటే. ఇంకోటి, సపోజ్ నేను ఇవాళ మంచిగా ఉండి రేపు మీ మీద సమ్ అట్రాసిటీ చేస్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, మంచివాడే కదా, ఇంకో ఛాన్స్ ఇద్దామా అంటుంది. ఛాన్స్ ఇచ్చినందుకు మీరు నన్ను బ్లేమ్ చేస్తే, ఎందుకు ఛాన్స్ ఇచ్చావు మరి అని బ్లేమ్ చేస్తే, అప్పుడు ఆ గేమ్లో నలిగిపోయేది అబ్యూస్. ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు నలిగిపోతారు. సో మనం ఈ విషయాలని అంత బ్లాక్ అండ్ వైట్గా పబ్లిక్లో డిస్కస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కరెక్ట్, బికాజ్ యూ కాంట్, ఇట్స్ లైక్ మెర్క్యూరీ అండి, ఎటు ఇది చేస్తే అటు వెళ్ళిపోతుంది, ఏ షేప్ అంటే ఆ షేప్ తీసుకుంటుంది. అవును. సో దాన్ని మనం ఒక బాక్స్లో పెట్టి బ్లాక్ అండ్ వైట్గా ఇది అని చెప్పడం చాలా కష్టం. వసంత కోకిల సినిమా చూసుంటారు మీరు, హ్యావ్ యూ వాచ్డ్? ఐ మే హ్యావ్ సీన్ ఇట్ బట్ ఫర్గాట్. ఒక అమ్మాయిలో పర్సనల్ సెల్ఫ్ ఎస్టీమ్కి సంబంధించి స్టంటెడ్ గ్రోత్ ఉన్నప్పుడు, ఒక క్లియర్ సెల్ఫ్ ఇమేజ్, క్లియర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ లేని పరిస్థితుల్లో
ఇదే కాబోసు అని సరెండర్ అయిన ఒక అమ్మాయి ఒక టైంలో సడన్గా ఆ స్పెల్లోంచి బయటపడుతుంది, వేర్ షీ రియలైజెస్ షీ మ్యాటర్స్. ఈ కాల మధ్యలో జరిగిన మ్యూచువలీ కన్సెంటింగ్ సో కాల్డ్ రిలేషన్షిప్ ఆర్ అమ్మాయికి తెలియనితనంలో ఇరుక్కుపోయిన సిచ్యువేషన్లో ఒక్కసారిగా తను ఇమాన్సిపేటెడ్ ఉమెన్ అయినప్పుడు, ఒక ఎవల్యూషన్ వచ్చినప్పుడు సడన్లీ ఇదే వ్యక్తి విలన్లా కనిపిస్తాడు. ఇన్నేళ్ళు నేను భరించానని. ఇస్ దట్ న్యాచురల్? యూ థింక్ దట్స్ ఫేర్ టువర్డ్స్ ద మ్యాన్? ఫేర్ అన్ఫేర్ మెరిట్స్ ఆఫ్ ద కేస్లోనే మనం చూడగలుగుతామండి. జనరల్గా మనం ఇప్పుడు ఉమెన్ కూడా మ్యాన్ని అబ్యూస్ చేయొచ్చండి, కాంజుగల్ రైట్స్ ఇవ్వకుండా రైట్ అబ్యూస్ చేయొచ్చు. ఆర్ ఫాల్స్ కేసెస్ పెట్టి, ఎంతోమంది మెన్ ఉన్నారు డౌరీ కేసెస్ పెట్టారు, అట్రాసిటీ కేసెస్ పెట్టారు, మ్యాన్ ఏం చేయకుండా అని పెట్టారు. సో అట్లా కూడా ఉంటుంది. అబ్యూస్ అనేది ఉమెన్ మ్యానే చేస్తాడు అని ఏం లేదు. అదే. సో మనం మ్యాన్ చేస్తున్నాడు అని ఎక్కువ ఎగ్జాంపుల్స్ మ్యాన్, ఎందుకంటే పవర్ మ్యాన్ చేతిలో ఉంది కాబట్టి అది మనకు కనిపిస్తుంది. స్త్రీలని జనరల్గా గౌరవించట్లేదు అని కూడా మనకు తెలుస్తూనే ఉంది. బట్ దిస్ డస్ నాట్ మీన్ దట్ ఆల్ విమెన్ ఆర్ బీయింగ్ అబ్యూస్డ్ అండ్ ఆల్ విమెన్ ఆర్ ఇన్నోసెంట్. కరెక్ట్. వీ కెనాట్ సే దట్ ఆల్సో. వీ హ్యావ్ టు ప్రెజ్యూమ్ ఇన్నోసెన్స్ ఆఫ్ ఎనీబడి హూ ఈస్ బీయింగ్ అక్యూజ్డ్. అవును. ఎవరి మీద మనం ఆరోపణ వేసినా కానీ నిర్దోష అనే మనం ఆలోచించాలి, ఆర్ ఇన్నోసెంట్ అనే మనం, అంటే అంటిల్ ప్రూవెన్ అదర్వైజ్. అంటిల్ ప్రూవెన్. సో ఇఫ్ సంబడి alleges on me that I have done something wrong, you have to give me a chance to defend myself. కరెక్ట్. అంతవరకు ఉండాలి, అది చట్టపరంగా ఓకే. బట్ టిపికల్గా మీరు ఇందాక అబ్యూజివ్ బిహేవియర్లో ఉండే టెండెన్సీస్ చెప్పారు కదా, అబ్యూజర్స్ చేతిలో జారిపోకుండా కంట్రోల్ పెట్టుకుంటారు. కంట్రోల్ ఎలా పెడతారు? ఒకరోజు మంచిగా, ఒకరోజు అబ్యూజివ్గా. ఆ సైకిల్లో ఉండడం వల్ల ఆ మంచిగా వచ్చినప్పుడు అరే బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది, అబ్యూజివ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు అయ్యో ఇది వద్దు నాకు అని అనిపిస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో స్టక్ అయిపోయి ఉన్నవాళ్ళు బయటపడలేరు ఎప్పటికీ. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది జరిగిన ఎగ్జాంపులే వితౌట్ నేమింగ్ పీపుల్. ఒక హస్బెండ్ వైఫ్ని కొట్టాడు, హీ స్లాప్డ్ హర్ ఆన్ ద ఫేస్. ఆమె ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది. పేరెంట్స్ అన్నారు, మీరు కలిసి 10 ఏళ్ళు ఉన్నారు, ఒక్కసారి నేను కొట్టాడు, దానికి నువ్వు మొత్తం మ్యారేజ్ పాడు చేసుకుంటావా అని రిటర్న్ పంపించారు. సో ఇది మనం కరెక్ట్ అనుకోవాలా, తప్పు అనుకోవాలా? వాళ్ళిద్దరు మళ్ళీ అడ్జస్ట్ అయితే మనం ఏమనుకోవాలి? ఒక హస్బెండ్ వైఫ్ని ఫేస్ మీద అట్లా స్లాప్ చేయొచ్చా? చెంపదెబ్బ అట్లా కొట్టొచ్చా? ఒక్క దెబ్బ చాలా. అండ్ కొట్టిన తర్వాత యాజ్ ఫాదర్ మదర్ మీరేం చేశారు? ఒకసారే కదా, నువ్వు దీనికే ఇంత ఎందుకు చేస్తున్నావు అని నచ్చజెప్పి పంపించారు. సో ఇది మనం ఏ విధంగా తీసుకోగలుగుతాం? మనం ఇంటర్ఫియర్ అయ్యి మనం చెప్పగలుగుతామా? మనం దాన్ని జడ్జ్ చేయగలుగుతామా? లేదు. కానీ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇట్లాంటి పరిస్థితుల్లో కొట్టడం తప్పని మనం జనరల్గా చెప్పగలుగుతాం, కానీ యూనివర్సల్గా అది తప్పని చెప్పగలుగుతాం. కానీ ఈ పర్టికులర్ కేసులో అది తప్ప కాదా? దానికి అప్రాప్రియేట్ రియాక్షన్ ఏముండాలి? వాళ్ళు విడిపోవాలా, కలిసి ఉండాలా? వాళ్ళు విడిపోవడానికి, కలిసి ఉండడానికి ఎవరు కారణం అయి ఉండాలి? మనమేమని చెప్పగలుగుతామా? అది దిస్ ఈజ్ అన్రిజాల్వబుల్ కాన్ఫ్లిక్ట్. అది వాళ్ళిద్దరి మధ్యనే ఉంటే కూడా ఓకే. ఇప్పుడు మూడో వ్యక్తి లా వచ్చిందంటే చట్టం, దట్స్ అ థర్డ్ ఫ్యాక్టర్ అగైన్ ప్లేయింగ్. ఇది కొన్ని కంట్రీస్లో, ఇఫ్ యూ టేక్ స్కాండినేవియన్ కంట్రీస్, ఇన్ఫ్యాక్ట్ ఐ హావ్ జస్ట్ కమ్ ఫ్రమ్ దేర్. సో ఈ కంట్రీస్లో లా చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది. సో వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దే విల్ దేర్ లా వర్క్స్ ఎ లిటిల్ బిట్ బెటర్ దాన్ అవర్స్ అండ్ దేర్ విల్ బి కాన్సిక్వెన్స్. కానీ ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఏ హస్బెండ్ ఎవరిని కొడుతున్నాడు అని మనం చూడలేము. కరెక్ట్. మిలియన్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఉంటాయి. సో గొంతు విప్పేది అమ్మాయి అంటే మనం చూడలేము అని. సో ఎట్లా మరి అక్కడ అబ్యూస్ తక్కువ ఉంది అంటే ప్రజలలో సోషల్గా, పర్సనల్గా, రిలీజియస్గా, స్పిరిచువల్గా దెర్ ఈజ్ అన్ అవేర్నెస్ దట్ యూ షుడ్ నాట్ బీట్ యువర్ వైఫ్. దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ ద లా. సో ఇప్పుడు వీ షుడ్ స్పిట్ ఆన్ ద స్ట్రీట్. ఇఫ్ యూ హ్యావ్ టు స్పిట్, యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ వాష్ బేసిన్ ఆర్ ఇన్ అ స్పిటూన్ అని తెలిసిపోతుంది. అక్కడ వేరే కంట్రీస్ అయితే అలాంటి ఒక అవగాహన ఉంటుంది, తెలుసు, అందరికీ తెలుస్తుంది. కానీ కొన్ని కంట్రీస్లో స్పిట్ చేస్తారు, కొన్ని కంట్రీస్లో చెయ్యరు. పోలీస్ వాళ్ళు ఎవరు చూడట్లేదు ఎక్కడ కూడా. ఆ సోషల్గా ద విల్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ లైక్ దాట్. కరెక్ట్. సో అది మనం మార్చడానికి ప్రయత్నించాలి. దట్ మీన్స్ అమ్మాయి అంటే రెస్పెక్ట్ చెయ్యాలి అనే ప్రిన్సిపల్ ఏదైతుందో అది మనం సమాజంలో
సోషల్ పరంగా మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, లీగల్గా కాదు. ఇంకొక కొత్త చట్టం తీసుకొచ్చాము, దీంతో ఎవరైనా అత్యాచారం చేస్తే వాళ్ళని మనం జైల్లో వేస్తామంటే అది మారదు. పీపుల్ అట్లా మారరు. సోషల్గా దాన్ని మార్చాలి. అంటే ఎట్లా మార్చాలి? ఎడ్యుకేషన్లో మనం అది ఇంట్రడ్యూస్ చేయాలి. అబ్బాయిలకా అమ్మాయిలకా? బికాజ్ ఇక్కడ అమ్మాయి తిరగబడి ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఫస్ట్ చెంపదెబ్బకే మాట్లాడితే తప్పడని సినిమా కూడా వచ్చింది. ఫస్ట్ అబ్యూజివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక అమ్మాయికి మాట్లాడడం మనం నేర్పించగలుగుతామా? నేర్పించాలి. అబ్యూజ్ ఈజ్ అబ్యూజ్ అండి. వెదర్ యు ఆర్ బీయింగ్ అబ్యూజ్డ్ వన్స్ ఆర్ రెగ్యులర్లీ, అబ్యూజ్ ఈజ్ అబ్యూజ్ కదా. మనం ఈ పర్టిక్యులర్ అని కాదు, నేనేమంటున్నానంటే పవర్ అనేది సమాజంలో ఉంటుంది, ఎడ్యుకేషన్లో ఉంటుంది, ఇండస్ట్రీ దట్ మీన్స్ బిజినెస్, ద వే బిజినెస్ ఈజ్ డన్ అందులో ఉంటుంది, ఆర్ట్స్లో ఉంటుంది, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది, ఫిలాసఫీలో ఉంటుంది, ఆర్టిస్ట్లో ఉంటుంది, సోషల్ సర్వీస్లో ఉంటుంది, గవర్నమెంట్లో కూడా ఉంటుంది. లీగల్గా ఒక్క భాగమే. లీగల్గా యూ కెనాట్ మేక్ సంబడి లవ్ అనదర్ పర్సన్ ఆర్ రెస్పెక్ట్ అనదర్ పర్సన్. నేను నా భార్యని కొట్టకుండా ఉంటే దట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ అబ్యూజివ్. ఐ కెన్ అబ్యూజ్ హర్ వితౌట్ బీటింగ్ హర్ కదా. ఇప్పుడు ఐ మే నెవర్ సే సంథింగ్ నైస్ టు హర్. అది అబ్యూజా? హౌ కెన్ ఎనీబడి సే? అబ్యూజా కాదా? మరి నువ్వు ఒక్కసారి కూడా నేనంటే ఇష్టం ఆర్ నేను చేసింది ఏదైనా నచ్చింది లేదు అని 30 ఏళ్లలో నువ్వు ఒక్కసారి కూడా చెప్పకుంటే అప్రిసియేషన్ అనేది డెప్రివేషన్. అది లా ఏం చేయగలుగుతుంది అక్కడ? ఏం చేయలేదు. లా కెనాట్ సే ఎవ్రీడే మార్నింగ్ యూ హ్యావ్ టు స్మైల్ ఎట్ యువర్ వైఫ్ అని చెప్పదుగా. చెప్పదు అసలు, కష్టం. లా కెనాట్ ఎంటర్ దేర్. దట్ మీన్స్ మ్యారేజ్ ఈజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ అండి, నాట్ ఎ లీగల్ ఇన్స్టిట్యూషన్. ఇట్స్ ఎ సోషల్ పిల్లర్. ఆ పిల్లర్ని మనం లెజిస్లేట్ చేయలేము. మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ ఇట్స్ ఎ సోషల్ వాల్యూ, ఇట్స్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ కెనాట్ బీ లెజిస్లేటెడ్. You cannot legislate the behavior of the man or the woman. They have to do it in a social way only. You can create an environment that enables them to be in a certain way rather than that. సో ఇక్కడ మ్యారేజ్ వరకు రాలేదు కాబట్టి, జానీ మాస్టర్ ఇష్యూని మనం ఒక కేస్ స్టడీగా తీసుకున్నాం కాబట్టి, అక్కడ అబ్యూస్ జరిగిందని మీరు భావిస్తున్నారా? ప్రైమా ఫేసీ ఫ్రమ్ వాట్ యూ హియర్. 16 ఏళ్ల వయసులో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఈ అమ్మాయి విక్టిమ్ అప్పుడు చెప్పలేకపోయింది, మాట్లాడలేకపోయింది, చిన్నపిల్ల. పాక్సో యాక్ట్కి క్వాలిఫై అయ్యే చట్టం అది, అంటే నేరం అది. ఆ నేరం తర్వాత కొంతకాలం పాటు అతనితో ప్రొఫెషనల్గా అతను వెళ్ళే ప్రతి చోటుకి వెళ్ళడం, అతనితో చాలా సన్నిహితంగా ఉందని చెప్పి ఈ అమ్మాయి ఈ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. అది లేదు, మనం ఆ అమ్మాయికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ అమ్మాయికి 5 ఏళ్ల క్రితం జరిగినా 15 ఏళ్ల క్రితం జరిగినా, ఒకవేళ ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఆ అమ్మాయికి చెప్పే స్వేచ్ఛ ఇవ్వాలి మనం. ఆ అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వాలి, దట్ యూ కెన్ ఫ్రీలీ సే వాట్ హ్యాపెండ్ అని, అండ్ వీ షుడ్ లిసన్. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, మీరు అబ్యూజర్ అన్నారు కాబట్టి, అబ్యూజర్ రూట్లో ఏముంటుంది? జలసియా, లేక డిజైర్ టు పొజెస్ అండ్ కంట్రోల్ అండ్ హ్యావ్ పవర్ ఓవరా, డిజైర్ టు డామినేట్ అండ్ బీ, అంటే ఇజ్ ఇట్ అది నార్సిజం నుంచి వస్తుందా? దేని నుంచి వస్తుంది అబ్యూజర్? అబ్యూస్ అనేది ఇట్స్ ఎ సిన్ అండి. ఇట్స్ మోర్ దెన్ ఎ క్రైమ్, ఇట్స్ ఎ సిన్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఈగోయిజం. నేను, నాది, నేనే గొప్ప, నేనే కరెక్ట్. ఈగోయిజం అండ్ హ్యూబ్రిస్. మెయిన్ థింగ్ ఈజ్ ఈగోయిజం అండి. ఎక్సెసివ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఎక్సెసివ్ సెల్ఫ్ లవ్. నేనేం చేసినా నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి, ఇది నార్సిసిజం. దీంట్లో నుంచి వచ్చే న్యాచురల్ కాన్సిక్వెన్స్ అబ్యూస్. ఇప్పుడు మిమ్మల్ని అబ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ నాకు ఆ క్వాలిటీస్ ఉండాలి. అవును. ఈ క్వాలిటీస్ తగ్గించుకున్నవాడు అబ్యూస్ చేయడు. సో ఈగోయిజంకి ఆపోజిట్ ఈజ్ ఐడియలిజం అండ్ ఆల్సో హ్యూమిలిటీ. ప్రైడ్కి ఆపోజిట్ హ్యూమిలిటీ. తనను తాను తగ్గించుకునేవాడు జనరల్గా అబ్యూస్ చేయడు. సో అబ్యూజర్కి ఎట్ ద కోర్ ఆఫ్ అబ్యూస్ ఈజ్ నార్సిసిజం అండ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఇది. ఇంకోటి, అన్నీ నా ఇష్టం ప్రకారమే జరగాలి, నా ఇష్ట ప్రకారం జరగకుంటే నేను అందులో పార్టిసిపేట్ చేయను, మీ ఇష్టం, మీరు ఏమైనా, నేను మిమ్మల్ని ఆపట్లేదుగా, మీరేమైనా చేసుకోండి, నేనేదైనా చేసుకుంటాను అంటే ఏ రిలేషన్షిప్స్ ఉండవు. ఒకవేళ ఆ విధంగా ఆలోచిస్తే, మీరు నార్సిసిస్టిక్ పీపుల్ చూడండి, వాళ్ళ ఇంటికి కూడా ఎవరు వెళ్ళరు, వాళ్ళని కలవడానికి ఎవరు వెళ్ళరు,
వాళ్ళతో బిజినెస్ చేయడమే జరుగుతుంది, ట్రేడ్. నా దగ్గర 10 రూపీస్ ఉంటే మీ దగ్గర ఒక చాక్లెట్ ఉంటే 10 ఇస్తాను, ఆ చాక్లెట్ యూటిలిటీ. ఈ యూటిలిటేరియనిజం ఇట్ కేమ్ జాన్ స్టూవర్ట్ మిల్ దాన్ని ఫేమస్ చేశాడు, జెర్మీ బెంథమ్ సారీ. ఇంతకుముందు నేను ఒక న్యూస్ ఐటమ్ చూస్తున్నప్పుడు ఒక పర్సన్ జెర్మీ బెంథమ్ని కోట్ చేశాడు, తెలుగు పర్సనే. I found that very odd because యూటిలిటేరియనిజం అంటే ఇప్పుడు అందరికీ మంచి జరుగుతుంటే అందులో ఓకొనికి కీడు జరిగినా అని ఏం కాదు, అందరికి మంచి జరుగుతుందిగా అంటే అది యూటిలిటేరియనిజం. ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా ఫ్యాక్టరీ ఉందనుకోండి, 4 lakh పీపుల్ని ఎంప్లాయ్ చేస్తున్నాడు. సో 4 లక్షల మందికి అతను ఉద్యోగాలు ఇస్తున్నాడు కాబట్టి కొంచెం పాయిజన్ కలుపుతాం కోకోకోలా అని మనం అనొచ్చా? దాంతో ఒక్కడు చేస్తాడు, 1000 మంది తాగితే ఒక్కడు చేస్తాడంటే 0.001%. మనం ఓకే అనొచ్చా? మరి అంతమందికి అది మేలు చేస్తుంది కదా, ఒకటి చేస్తే ఏమైంది అని. యూ కెనాట్ సే దాట్ కదా. సో యూటిలిటేరియనిజం కెనాట్ వర్క్. సో నార్సిసిస్టిక్ పీపుల్, ఎవరైతే ఈగోయిస్టిక్ పీపుల్, నా ఇష్టం అనేవాళ్ళు జనరల్గా వాడే ప్రిన్సిపల్ యూటిలిటేరియనిజం. నీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తాను, అంతే మన రిలేషన్షిప్. దాని తర్వాత సో బిజినెసే బాగా చేయగలుగుతారు వాళ్ళు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవు, అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెలు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు. ఎందుకంటే వాళ్ళతో ఇది నడవదుగా, అవును, బిజినెస్ నడవదుగా. సో మనం సమాజంలో ఇది వరల్డ్ ఓవర్ జరుగుతుంది జనరల్గా. దిస్ హెస్ కమ్ ఫ్రమ్ ద వెస్ట్. ఇండియాలో లేదు ఇది, వెస్ట్ నుంచి మనం తీసుకున్న వయసు అది. అక్కడి నుంచి వ్యసనం తీసుకున్నాం మనం. ఆ వ్యసనం ఏంటంటే నేను, నాది, నా ఇష్టం, నా జీవితం, నేను ఏదైనా చేయగలుగుతాను, మీరెవరైనా దానికి అపోజ్ చేయకూడదు. అట్లాంటి వాళ్ళకి మ్యారేజెస్ సక్సెస్ఫుల్ కావు, పిల్లల్ని సరిగా పెంచరు, వాళ్ళు ఎవరితో పడదు వాళ్ళకి. సో ఇది ఇంక్రీజ్ అవుతా పోతుంది. ఇది మనం ప్రోత్సహిస్తున్నాం, సేయింగ్ దట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. But this is very much close to Ayn Rand's individualism. Yeah, objectivism. That is a very perverted philosophy, andi. Ayn Rand philosophy. Yeah, it's a completely perverted philosophy, and it is a very dangerous philosophy. For a society or for a human being? For an individual. Human consciousness. For an individual, it is bad. For society, it is even worse. Ayn Rand is a very hateful philosopher. అండ్ అయన్ ర్యాండ్ చదివిన వాళ్ళు జనరల్గా మ్యాలడ్జస్టెడ్, సోషలీ స్టంటెడ్ పీపుల్ పుడతారు అందులోంచి, ఆ ఫిలాసఫీ నుంచి. దేర్ ఆర్ గ్రేట్ ఫిలాసఫీస్ విచ్ సర్వైవ్డ్ లాంగర్ దాన్ అయన్ ర్యాండ్. అయన్ ర్యాండ్ సర్వైవ్స్ యాజ్ అన్ యాంటీథీసిస్. ఇట్ వోంట్ సర్వైవ్ యాజ్ ద మెయిన్ ప్లాంక్. సో ఇట్స్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ నెససరీ ఇన్ ద ఫుడ్ అండి. So Ayn Rand will figure on the dining table as a box of salt. But if you fill your plate with salt, it will become poison. Poison, absolutely. You need a little bit. You need a little bit selfishness, a little bit egoism, a little bit self-insistence. All that is okay. But if you pour entire salt into your plate, then you will die of poison immediately. That is what will happen if you take it to heart. ఇది మీరు నా అబ్యూసర్కి ఉండే క్వాలిటీస్ గురించి అడిగినప్పుడు, ఈగోయిజం అండ్ హ్యూబ్రిస్ అండి. ఈగోయిజం ఇస్ ఇది, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాను, అందుకొరకు మీ స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను అనడం వేరు. నువ్వు ఇష్టం, నువ్వేమైనా చేసుకోపో, నేను కేర్ చేయను అనడం వేరు. ఆ సటిల్ డిఫరెన్స్ అనేది ఒక వ్యక్తితో మనం డీల్ చేసేటప్పుడే తెలుస్తుంది. అక్కడ ఒక చోట దేర్ ఇస్ కాన్షియస్ ఎంగేజ్మెంట్, రెండో చోట దేర్ ఇస్ అ కంప్లీట్ కాన్షియస్ డిసెంగేజ్మెంట్ ఆర్ డిస్కార్డ్. యా, నాట్ ఓన్లీ దట్, దేర్ ఇస్ డిస్డెయిన్, కంటెంప్ట్. నేను చెప్పిన మాట వినవా నువ్వు, సరే నేను నీకు హెల్ప్ చేయను, నేను నీతో మాట్లాడను. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అన్నీ నేను చెప్పినట్టే జరగాలి అనుకునే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. రైట్, నేనే కరెక్ట్ అనుకునే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ప్రైమా ఫేసి వింటున్న ఫ్యాక్ట్స్ని బట్టి ఈ అమ్మాయి కెరియర్లో ఎదుగుతున్న క్రమంలో ఈ అమ్మాయి కూడా తన గుప్పెట్లో ఉంటే ఫర్ వేరియస్ రీజన్స్ తన కెరియర్ కూడా డిస్టర్బ్ కాకుండా ఈ అమ్మాయిని అణిచిపెట్టు ఉంచచ్చు అనే ఒక జలసీతో వచ్చిన ఎపిసోడ్ ఇది అని కొంతమంది అంటున్నారు. అంటే అబ్యూజర్ సైకాలజీలో మీరు అన్నారు కదా, ఈగోయిజం కూడా ఉందని. అబ్యూజర్ రూట్ ఈగోయిజం అండి. అబ్యూజర్లో ఉండే రూట్ ఈగోయిజం.
దాంతో వచ్చేవి ది యాన్సిలరీ క్వాలిటీస్, ఆల్ సిన్స్ అండి, అరిషడ్ వర్గాలన్నీ వస్తాయి. అదే కామ క్రోధ లోభ మోహ మోహ మద మద మాత్సర్యాలు మాత్సర్యాలు అన్నీ వస్తాయి. ఏమిటి